ఏమంటారు చూసారు కదా, మార్నింగ్ టిఫిన్ మాకు చపాతి కాబోలి చనా రెడీ చేశాను. అలాగే మజ్జిగ చారు, క్యాబేజీ ఫ్రై, రొయ్యల కూర, అలాగే మన ఇండియా రైస్ చక్కటి తెల్లన్నం. అంటే ఈ కర్రీకి ఈ బియ్యమే బాగుంటాయని చెప్పి ఈరోజు నేను స్పెషల్గా ఈ రైస్ ఉందనమాట. ఇది మాత్రమే కాదు, మాకు పాచెక్కిపోయినవైనా మేము తింటాం కాబట్టి నిన్నటి చేపల కూర ఉంది, అలాగే మటన్ కూర ఉంది. అలాగమాట ఈరోజు మా ఫుడ్ ఈ మాదిరిగా ఉంది. ఓకేనండి. హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ రొయ్యలు. రొయ్యలు అంటే టైగర్ రొయ్యలు. టైగర్ రొయ్యలు తెలుసు కదా, పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ రొయ్యల కర్రీ స్పెషల్. ఏంటంటే దానికి స్పెషల్ అంటే మీకు తెలిసి ఉంటుంది, కానీ ఇక్కడ ఈ కర్రీకి రుచిగా ఉండే ఒక వస్తువు ఏంటంటే చిన్న ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలతో చేస్తున్న కర్రీ ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ అయింది. మార్నింగ్ నేను ఇప్పుడు లేచినప్పుడు 6. ఇప్పటి నుంచి మార్నింగ్ కావాల్సింది, మధ్యాహ్నం కావాల్సింది, భోజనం నుంచి మార్నింగ్ టిఫిన్తో కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే తెలుసు కదా, మా ఇంట్లో ఉన్నది 1 ఇయర్ బేబీ. దాన్ని చూసుకోవాలంటే అన్ని పటాపట్లు ఆడించాలా. అది లేచినప్పటికీ నా పనులన్నీ ఖతం అయిపోవాలన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ ఏంటనేది చూపిస్తాను. తెల్లారి బాబా దర్శనం చేసుకోండి. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈరోజు లక్ష్యారం కాబట్టి బాబా పాటలు చూసారు కదా. టైగర్ రైలు అండి, పెద్ద రైలు. ఇక్కడ అంటే వీళ్ళు బుర్రలతోటి తింటారండి. ఇవ్వండి, చూసారు కదా, బుర్రలతోటే కర్రీ ఉండాలి. ఇది నేను రోస్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ రోస్ట్ చేసే ముందు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఆయిల్ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ దీనిలో మసాలా వేసాను. కారము, ఉప్పు, అలాగే ఆయిల్ వేసి చిన్న పసుపు వేసి మసాలా కలిపి వదిలేసాను అనమాట. ఈ కర్రీకి స్పెషల్ ఏంటంటే ఇవ్వండి, చెప్పాను కదా, చిన్న ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయలతో ఈ కర్రీ వండితే సూపర్గా వస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇది మనం ఆయిల్లో వేపేద్దాం. కదండి, ఈ మాదిరిగా మనం ఆయిల్లో వేసి వేపుకోవాలి. కొంచెం కొంచెం వేపుకుంటే కొంచెం బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనం నెక్స్ట్ వేద్దాం. ఓకేనా. సరే కదా, బుర్రలతో సహా ఇక్కడ కర్రీ తింటారు వీళ్ళు కేరళ వాళ్ళు కదండి. ఈ మాదిరిగా వీళ్ళు వండుతారు, మనకు నచ్చుతుంది. చూసారు కదా, చక్కగా బ్రౌన్ కలర్లో అయ్యాయి. చక్కగా ఆయిల్లో తల్ల మరిగి చక్కగా బొజ్జున్నాయి ఇవి. ఇప్పుడు ఈ బొజ్జున్నాయి మనం ఏం చేస్తామంటే వేరే ఈ ప్లేట్లో తీసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ మాదిరిగా అయ్యాక మనం మళ్ళీ నెక్స్ట్ కూర గ్రేవీగా చేసినప్పుడు వేస్తే కొంచెం ఉడుకుతాయి కదా, ఈ మాదిరిగా ఉడికితే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యలు తీసి పక్కన పెట్టేసాం కదా, అందులోనే ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాము. ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసులుగా వేసుకోవచ్చు, అలాగే మిక్సీ ఆడికి వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ ఆడికి వేస్తున్నాను, మీకు ఎలాగైతే నేను వేస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం ఈ ఉల్లిపాయలని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినట్టు వేయించాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత చిన్న ఉప్పు, చిటికెడు ఉప్పు కూడా వేసి మనం దీన్ని కొంచెం మిక్స్ చేద్దాం. మనం 2 స్పూన్లు కారం పొడి మనం చేర్చుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. టమాటా వేసిన తర్వాత ఈ మాదిరిగా మనం కొంచెం కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఇందులో మనం హాట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పుడు వేడి నీళ్ళు మనం మిక్స్ చేసుకొని కొంచెం గ్రేవీ వచ్చిన తర్వాత 5 నిమిషాలకి మనం దీన్ని కచ్చబిచ్చ కలుపుతూ ఉండాలి. అంటే కొంచెం గ్రేవీ రావాలంటే టమాటీగా కాకుండా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. కప్పుడు వేడి నీళ్ళు మనం ఇందులో మిక్స్ చేస్తూ కొంచెం గ్రేవీ వచ్చినంత వరకు దీన్ని కచ్చబిచ్చలాడించి కలుపుతూ ఉండాలి 5 నిమిషాలకి. ఇప్పుడు కొంచెం ఇలాగ గ్రేవీలో పట్టిన తర్వాత మనం ఇందులో రొయ్యలు మిక్స్ చేసేద్దాం. దీని తర్వాత మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా, కరివేపాకు ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. చూసారు కదా, ఈ మాదిరిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి మీడియం సైజులో. మొత్తానికి కర్రీ రెడీ అయింది. కొత్తిమీర కూడా మేదన కొంచెం జల్లాను, ఎందుకంటే కొంచెం ఉంది కాబట్టి. ఓకేనండి, ఇదే ప్రాన్స్ అండ్ అలాగే పెద్ద రొయ్యల కర్రీ, కేరళ స్పెషల్. అందులో చిన్న ఉల్లిపాయతో సూపర్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి. చూసారు కదా, సూపర్. లైక్ మాత్రం మర్చిపోకండి.